నాలుగో నగరానికి నగ ఫ్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు. రావిర్యాల నుంచి మీర్ ఖాన్ పేట వరకు అలైన్మెంట్, 40 కిలోమీటర్ల పొడవు 6 లైన్లుగా అభివృద్ధి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో భూసేకరణ. 8,000 ఎకరాల భూసేకరణ. బాహ్య వలయ రహదారి ఎగ్జిట్ 12 రావిర్యాల నుంచి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల ద్వారా ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. దీనికి దాదాపు 8,000 ఎకరాల భూములు అవసరమని యంత్రాంగం గుర్తించింది. రోడ్డు వేలన్న మండలాల గ్రామాల సంఖ్య మహేశ్వరంలో 2 మండలాలు, కందుకూరులో 10 మండలాలు, ఇబ్రహీంపట్నంలో 9 మండలాలు. సో మొత్తానికి ఇది 8,000 ఎకరాల భూమి కావాలన్నట ఈ గ్రీన్ఫీల్డ్ కేటాయడానికి. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కొలువుదీరున్న నేపథ్యంలో ఈ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో నగర విస్తరణ కూడా ఇటువైపే ఉంటుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. భావి ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాలను అనుసరించి రోడ్ల అనుసంధానం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్ సిటీకి మెరుగైన అనుసంధానం కోసం ప్రస్తుతం బాహ్య వలయ రహదారి ORR ఉంది. నుంచి శ్రీశైలం జాతీయ రహదారి వరకు 40 కిలోమీటర్ల పొడవున గ్రీన్ఫీల్డ్ రోడ్ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ORR ఎగ్జిట్ 13 రావిర్యాల నుంచి కందుకూరు, మీర్ ఖాన్ పేటను ఈ దారి కలుపుతోంది. భవిష్యత్తులో మీర్ ఖాన్ పేట నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అనుసంధానించనున్నారు. సో మొత్తానికైతే ఫ్యూచర్ సిటీ కోసం ఇటు రహదారుల నిర్మాణం కావచ్చు, లేకపోతే చాలా రకాల అక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు అనేక రకాలైనటువంటి సంస్థలు కూడా అక్కడ పోతున్నాయి. కాబట్టి కొంత పెద్ద ఎత్తున రోడ్లు వేసి ఒక రకమైనటువంటి ఇమేజ్ పెంచేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. సో ఫ్యూచర్ సిటీలో భాగంగా అక్కడ భారీగా పెట్టుబడులు కూడా ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది.